హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎలా అప్లై చేశారు ఊర్లో ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళని అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఈరోజు వీడియోలో అయితే ఎగ్జామ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా అంటే ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అందరికీ ఒకటే ప్రాసెస్ ఉంటుందా అంటే లేదు. మనం ఒక సర్వేలో అప్లై చేసిన క్వాలిఫికేషన్ని బట్టి మనకు ఎగ్జామ్ అయినా ఇంటర్వ్యూ అయినా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి ఇంటర్ వరకు అప్లై చేసుంటే ఎగ్జామ్ ఉంటుంది, లేదా ఎక్కువ క్వాలిఫికేషన్ అప్లై చేసి ఉంటే ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఏ క్వాలిఫికేషన్ అయినా ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్ ఒకటి రాసి పాస్ అయితే జాబ్ వస్తుందా అంటే అలా కుదరదండి. జాబ్ రావాలంటే దానికి ఇంకా ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఒక భాగం మాత్రమే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే అంత ఈజీగా ఏముండదండి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఆన్లైనా ఆఫ్లైనా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయండి. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఏమాత్రం సిస్టమ్ టచ్ లేదు, మాకేం తెలియదు అనే వాళ్ళు కూడా సిస్టంలోనే రాయాల్సి ఉంటుందండి, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో అనే టాపిక్ గురించి అయితే తెలుసుకుందామండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత సమాచారం కోసం కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.